హాయ్ అండి. ఈరోజు చేసుకోబోయే రెసిపీ గోంగూర చికెన్ బిర్యానీ చేసుకోబోతున్నామండి. ఇదైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందంటే ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్లో మనం కొంచెం గరం మసాలా వేసుకున్నాము, 2 స్పూన్లు వచ్చి కారం పొడి వేసుకున్నాము, కొంచెం జీలకర్ర పొడి వేసుకున్నాము, ఒక 2 స్పూన్లు ధనియాల పొడి వేసుకున్నాము, కొంచెం పసుపు యాడ్ చేసేసుకున్నాము, 4 పచ్చిమిర్చి కూడా చీలికలుగా వేసేసుకొని కొంచెం పెరుగు కూడా వేసేసుకొని తగినంత ఉప్పు వేసేసుకొని కలిపి ఒక 1 అవర్ అయినా మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బాస్మతి రైస్ మనకి ఎంత కావాలనో చూసుకోవాలండి. నేనైతే 3/4 కేజీ చికెన్కు 1.5 గ్లాస్ అయితే రైస్ తీసుకొని నానబెట్టుకున్నాను శుభ్రం చేసుకొని. ఇప్పుడు మందపాటి ఒక గిన్నె తీసుకొని కొంచెం నెయ్యి, కొంచెం మనము ఆయిల్ వేసుకున్నాము. ఇప్పుడు బిర్యానీ దినుసులన్నీ వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. మెయిన్గా మనం వేసుకోవాల్సింది జాజికాయ పొడి అండి. అదైతే కొంచెం ఒక చిటికెడు వేసుకోవాలి, మంచి స్మెల్ మంచి టేస్ట్ వచ్చేదానికి. ఇప్పుడు 2 ఆనియన్ కట్ చేసేసుకొని ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేయించుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అట్లే గోంగూర కూడా వేసేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇదైతే బాగా మెత్తగా అయితే మనం పేస్ట్ చేసుకోవాలి. మనం కొంచెం వాటర్ వేసేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికిచ్చామంటే ఇంకా బాగా ఉడికిపోతుంది, మనకు రైస్ కూడా బాగా పడుతుంది. ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత మనం చికెన్ ఏదైతే నానబెట్టుకున్నామో ఆ చికెన్ ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ మనం మగ్గనివ్వాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. నేనైతే గోంగూర అయితే నార్మల్ గోంగూర తీసుకున్నానండి, ఒక కట్ట తీసుకున్నాను. పుల్లటి గోంగూర కూడా కావాలంటే తీసుకోవచ్చు, 1/2 కట్ట వేసుకోవాలి మనం తీసుకున్న రైస్కి. బాస్మతి రైస్ కాబట్టి మనం 1 గ్లాస్ రైస్కి మనం 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాము. అట్లే మనం చికెన్ కూడా ఉడికించుకోవాలి కాబట్టి ఇట్లా మనం పట్టుకొని చూస్తే కొంచెం మనకు మెత్తగా అనిపిస్తే ఇప్పుడు మనకి చికెన్ ఉడికినట్టండి. ఇప్పుడు మనం రైస్ వేసేసుకోవాలి, 1/2 అవర్ నానబెట్టుకున్న రైసు. ఇప్పుడు అంతా వేసేసుకొని ఒక్కసారి మనం కలిపేసేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మనం ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు 70% వరకు మనకు కుక్ అయిందండి. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక బాండిల్ పెట్టుకోవాలి. దోసపనమైనా పర్లేదు, కొంచెం మందపాటిది ఏదైనా పర్లేదు. ఇప్పుడు మనం కొంచెం ఐలో పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ పెట్టేసుకోవాలి. మళ్ళీ లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పెట్టేసుకుంటే సరిపోతుందండి. మొత్తం ఒక 10 మినిట్స్ పెట్టేసుకుంటే మనకి చికెన్ రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.